నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను రాహుల్ ప్రజెంట్ మనమైతే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వచ్చాం అదేంటంటే హైదరాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సాయిబాబా టెంపుల్కి వచ్చాం ఇక్కడ ఏంటంటే చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ ఏకంగా విగ్రహాన్ని మనం 40-50 అడుగులు అయితే చూస్తుంటాం కానీ ఇక్కడ ఏకంగా 105 అడుగుల విగ్రహం అయితే ఉంది ఈ విగ్రహాన్ని ఇక్కడ కట్టించాలంటే అసలు ఇంతకు వాళ్ళు ఎంత ఆలోచించి ఇక్కడ కట్టించారనేది ఈ విషయాన్ని అయితే మనం ముందెళ్ళి తెలుసుకుందాం ఇక్కడ ఇవి కాకుండా చాలా విశేషాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ సాయిబాబా 4 రూపాల్లో అయితే ఇక్కడ మనకు దర్శనం ఇస్తాడు ఒకటి వినాయకుని రూపంలో మరొకటి కృష్ణుని రూపంలో మరొకటి ఆంజనేయ స్వామి రూపంలో మరొకటి రాముని రూపంలో అయితే ఇక్కడ మనకు దర్శనం ఇస్తాడు ఇది కాకుండా పడుకున్న రూపంలో సాయిబాబా అయితే ఇక్కడ దర్శనం ఇస్తున్నట్టు మనకు కొంతమంది భక్తులు అయితే తెలియజేయడం జరిగింది ఇవన్నీ విశేషాలు అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ టెంపుల్ ఏంటి అసలు దీని ప్రాముఖ్యత ఏంటి ఇక్కడ 105 అడుగులు నిర్మించడానికి అసలు కారణాలు ఏంటి అని చెప్పేసి పూర్తి వివరాలు అయితే మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి ఇప్పుడు మనం లోపలికైతే వచ్చేసాము మనం చెప్పుకున్న విధంగా 105 అడుగుల అభయసాయి విగ్రహం అయితే ఇప్పుడు మన ముందు ఇప్పుడు కనిపిస్తుంది ఇదే తామర పువ్వు మీద నిలబడ్డ 105 అడుగుల విగ్రహాన్ని అసలు ఇంతకు ఎక్కడ లేని విధంగా ఈ సాయిబాబా విగ్రహాన్ని అనేది ఇంత ఎత్తులో కట్టడం అసలు ఇంతకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది నేనైతే నా లైఫ్లో ఇంతవరకు ఇంత పెద్ద విగ్రహాన్ని ఎక్కడైతే చూడలేదు ఇక్కడ ఈ విగ్రహం మాకు చూస్తుంటేనే ఆకాశాన్ని తాకుతుందా అన్నట్లు సాయిబాబా ఆకాశాన్ని నుంచి ప్రజలను దీవిస్తున్నాడా అన్నట్లు మాకైతే కనిపిస్తుంది ప్రతి ఒక్కరిని అక్కడి నుంచి ఆశీర్వాదం ఇస్తూ ప్రతి ఒక్కరికి ఈ సర్వలోకాల నుంచి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదిస్తున్నట్టు కనిపిస్తుంది ఈ బాబా మనకైతే లోపలికి వెళ్ళి మరిన్ని విశేషాలు దేవాలయం సంబంధించిన మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్కి టెంపుల్కు లెఫ్ట్ సైడ్కు మనకు ఒక దుని ప్రదేశం ద్వారకమే కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే సిరిడిలో లాగానే ఇక్కడ కూడా నిత్యం వెలుగుతూ ఉంటుంది అన్నట్టు ఈ దుని కొన్ని కొబ్బరి పీచులు ఇవన్నీ తీసుకొని ఇందులో వేస్తే దీని నుంచి తయారైన విభూతినే మనము ఇక్కడ బొట్టులాగా పెడుతుంటారు అన్నట్టు ప్రతి సాయిబాబా టెంపుల్లో ఈ ద్వారకమయిలో ఈ దుని 24 hours వెలుగుతుంటుంది ఇది దీని ప్రత్యేకత విభూతిని పెట్టుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్దాము లోపలికి వెళ్ళి సాయిబాబాను దర్శించుకొని పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఇది ప్రధాన ద్వారంలోని లోపలికి వచ్చిన తర్వాత సాయిబాబా మందిరము సాయిబాబా విగ్రహానికి వెనక సైడ్ ఒక హుండీలను ఇక్కడ సాయి సాయి అని రాసి నామకోటితోటి రాసిన వాళ్ళకి ఒక హుండీని ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది ఆ హుండీ ఏంటంటే దాంట్లో రాసిన వాళ్ళకి ఉగాది నాడు నుంచి శ్రీరామనవమి వరకు రాసిన సంవత్సరం తర్వాత ఇక్కడ హుండీలను తీస్తారంట ఆ హుండీలను భద్రపరచడం జరిగింది ప్రతి హుండీకి ఒక తాళం అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఆ సాయి నామం సాయి కోటి అనేది రాసి దీంట్లో వేస్తే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఉగాది నుంచి మళ్ళీ వచ్చే శ్రీరామనవమికి ఇట్లా తీస్తారని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది సాయిబాబా మనకు వినాయకుని రూపంలో దర్శనం ఇస్తుంది సాయిబాబా విగ్రహం బ్యాక్ సైడ్ అయితే వినాయకుని రూపంలో దర్శనం ఇస్తుంది కృష్ణుని రూపంలో దర్శనం ఇచ్చే సాయిబాబాని మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు దీనికి కూడా ఒక హుండీకి ఒక లాకర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వాళ్ళు ఇచ్చే ఒక గ్రంథంలో సాయినామంతో ఇక్కడ రాస్తే రామనామానికి తీస్తారని చెప్పేసి అన్నా కదా ప్రతి మూలకి ఒక తాళం అయితే ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ అయితే మనకు సాయిబాబా రూపంలో ఇంకొక రూపం అయితే మనకు ప్రత్యక్షం కానుంది అది ఏంటో ఇప్పుడు మనం చూద్దాము ప్రతి మూలకు శ్రీసాయి అని మంచి అలంకరణతోటి ఈ టెంపుల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఆంజనేయ రూపంలో ఇక్కడ సాయిబాబా విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ ఇది రాముని రూపంలో ఉన్న ఒక విగ్రహాన్ని అయితే మనం చూద్దాము చాలా వరకు ఇలాంటి విగ్రహాలు మనకి ఎక్కడ చూసినా తరచుగా తక్కువగా కనిపిస్తుంటాయి అదే రూపంలో ఇప్పుడు మనం రాముని రూపంలో ఇట్లా సాయిబాబా ఎలా ఉంటాడు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము 4 రూపాయలలో సాయిబాబా నామాలతో భద్రపరిచి ఒక ఈ ఉండిని ఏర్పాటు చేయడం జరిగింది దీని పైనే
105 అడుగుల ఎత్తులో తామర పువ్వు పైన సాయిబాబా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దీని ప్రత్యేకత. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ సాయిబాబా మన కళ్ళ ముందలే ఉన్నట్టు ఒక ప్రత్యేకించి కనిపిస్తుంటుంది. అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రధాన అర్చకులు చెప్పిన విధంగా ఇదే విగ్రహాన్ని రిక్షా ఉంది కదా, రిక్షా మీద తీసుకెళ్ళి ర్యాలీతో షిరిడి వరకు తీసుకెళ్తుంటారంట ఇదే విగ్రహాన్ని. ఇది ప్రత్యేక గదిలో దీన్ని అయితే ఉంచడం జరిగింది. దీనికి కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు అన్నట్టు. వచ్చిన భక్తులు దీన్ని కూడా ఇక్కడున్న సాయిబాబాను కూడా దర్శించుకొని వెళ్తుంటారు సామాన్యంగా. ఓకే, ఇక్కడైతే సాయిబాబా మనకైతే పడుకున్నట్టు కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇక్కడికి వెళ్ళి సాయిబాబాని చూస్తుంటే అసలు నిజంగా సాయిబాబా పడుకున్నాడా అన్నంత విధానంగా కనిపిస్తుంది. బాబా మామూలు మనిషిలా పడుకున్నట్టయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అసలు ఇది విగ్రహాల్లాగానే అసలు కనబడట్లేదు. విగ్రహం అంటే అసలు ఎవ్వరు నమ్మలేనంత నమ్మశక్యంగా అయితే ఇది మనకు కనిపిస్తుంది. ఒక సాధారణ మనిషి పడుకుంటే ఎలా ఉందో అలాగే సేమ్ అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది. ఇంత అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దడం కూడా ఒక కళనే అని చెప్పుకోవచ్చు. అసలు మామూలుగా ఒక మనిషి ఎలా పడుకుంటాడో అలాగే ఈ విగ్రహాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు నేను స్టార్టింగ్లో చూసినప్పుడు ఇది విగ్రహమా లేకుంటే సాయిబాబా నిజంగా ఇక్కడే పడుకున్నాడా, అసలు ఇందుకు ఇక్కడ ఉండి ప్రజల్ని ఆశీర్వదిస్తుండా, ఇక్కడ వచ్చే భక్తుల్ని చూసుకుంటుండా అని చెప్పేసి నేనే ఒకసారి ఆశ్చర్యపోయినా ఇక్కడికి వెళ్ళి. కొండమడుగు సాయిబాబా టెంపుల్లో సాయిబాబాకు ప్రతినిత్యం సేవలు చేసే సేవకుడు ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. వాళ్ళని అడిగి ఈ గుడికి సంబంధించి మరిన్ని విశేషాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. నమస్కారం అండి. మీ పేరు? లక్ష్మీపతి. ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు? నేను కరెక్ట్గా 2 years నుంచి. 2 years నుంచి. ఈ గుడి అసలు స్థాపించడానికి కారణం ఏంటి? అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది? ఇది మామూలుగా 2017 జనవరికి ఓపెన్ చేశారు. జనవరి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూగా నడుస్తూ ఉంది. ఇది టెంపుల్ కాదండి, షిరిడి సాయి సేవా ఆశ్రమం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గురువు గారు ఈ కలియుగంలో ధ్యానము తపస్సు చేయాలంటే కష్టతర సాధ్యమవుతుంది. దానికి సమానంగా ఉండేటట్టు మా గురువు గారు శ్రీ సాయి కోటి నామలిఖిత యజ్ఞం అని ఒకటి పెట్టాడు. మేము సాయి కోటి బుక్స్ ఫ్రీ ఇస్తాం. అవి రాసుకొని మాకు తెచ్చిస్తే మేము వాటిని స్టాక్ చేసి పెట్టి శ్రీరామనవమి రోజు ఆ స్తూపాన్ని ఓపెన్ చేసి అందులో వేస్తాం. బుక్స్ రాసిచ్చినప్పుడు మేము వాటిని స్టాక్ రూమ్లో పెట్టి ఆ శ్రీరామనవమి రోజు ఓపెన్ చేస్తాం. ఈ ఆశ్రమానికి పవిత్రోత్సవాలను పెట్టాడు గురువుగారు. ఉగాది టు శ్రీరామనవమి రోజు ఆ స్తూపాన్ని సంవత్సరానికి ఒక్కరోజు ఓపెన్ చేసి మీరు భక్తులు రాసిచ్చిన బుక్స్ని మేము ఆ రోజు అందులో వేయిస్తాం, భక్తుల చేత వేయిస్తాం. చాలా ప్రత్యేకతలు ఉన్నాయని మనకు కొంతమంది భక్తులు చెప్పడం ద్వారా తెలిసింది. ఇక్కడ ఏంటంటే ఒక రిక్షా మీద సాయిబాబాని విగ్రహాన్ని తీసుకెళ్ళి షిరిడికి తీసుకెళ్తారట పాదయాత్ర ద్వారా. దాని గురించి అని చెప్పండి. అది మామూలుగా రిక్షా సాయిబాబా ఇక్కడి నుంచి పాదయాత్ర ద్వారా షిరిడికి వెళ్ళి షిరిడిలో తిరిగేసి మళ్ళీ సేమ్ ఇదే ప్లేస్కి వస్తుంది. ఇప్పుడు కరోనా పరిస్థితుల వల్ల ప్రస్తుతం ఏంటంటే అది అక్కడికి ఆగి ఉందన్నమాట. అది మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో మనకు కరెక్ట్గా తెలియదు. అసలు పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? మామూలుగా ప్రతిరోజు 4 హారతులు టైంకి ఇవ్వబడతాయి. మార్నింగ్ 5:15కి కాగడ హారతి, 12 o'clockకి మధ్యాహ్నం హారతి, 6 o'clockకి సంధ్య హారతి, 8:30కి సేజ్ హారతి. ఈ విధంగా కంటిన్యూగా టైం ప్రకారం బాబావారికి హారతులు ఇవ్వబడతాయి. ఈ ఆశ్రమం ప్రత్యేకత ఏంటంటే గురువుగారు రాసిన సచ్చరిత్రం, గురువుగారు సచ్చరిత్ర రాశాడు అనమాట. ఆ సచ్చరిత్రలో 2, 6, 18 అధ్యాయాలు మనం ఆశ్రమంలో కూర్చొని పారాయణం చేస్తే విశేష ఫలితం ఉంటుంది. విశేష ఫలితం అంటే మనం తీర్చుకోలేని సమస్యలు ఏమన్నా ఉంటే బాబావారు వాటికి ఒక మార్గాన్ని చూపిస్తారు ఖచ్చితంగా. అది మా గురువుగారి నమ్మకం. ఈ ఆశ్రమం ప్రత్యేకత 100%. అవి ఇక్కడ పారాయణం చేసిన తర్వాత 100% వాటికంటూ ఒక మార్గాన్ని ఖచ్చితంగా గురువుగారు చూపిస్తారు. అర్చనలు జరగవు అని చెప్పేసి కొద్ది వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఏమని అంటారు? అంటే మామూలుగా గురువుగారి ఉద్దేశంలో ఏంటంటే భగవంతునికి భక్తునికి మధ్యలో ఎవరు అవసరం లేదు. ఏదైనా సరే మన సంతోషాలైనా మన కష్ట సుఖాలైనా డైరెక్ట్గా మనం బాబావారికి చెప్పుకోవాలి. బాబావారికి మనం చెప్పుకొని డైరెక్ట్గా మనం బాబావారి ద్వారానే మనం చేసుకుంటే మంచిదని
అర్చనలు చేయరు, పూజారిని పెట్టాడు. హారతులు ఇవ్వడానికి ఒక వ్యక్తి ఉంటాడు. కోటీశ్వరుడికైనా ఒక హారతి, సామాన్య మానవుడికైనా ఒకే హారతి. స్వామి సాయినాథాయ ఈ హారతే ఒకే హారతి ఇస్తారు. ఎవరు వచ్చినా ఆ ఒకే హారతితోనే ఉంటుంది అన్నమాట. మిగతా అన్నదాన విషయాల్లో ప్రతి గురువారం నాడు చాలా వరకు పెడుతుంటారు కదా బాబా టెంపుల్లో. ఇక్కడ ప్రత్యేకించి ఒక ఆదివారం మాత్రమే ఈ కార్యక్రమాలన్నిటి నిర్వహిస్తారంట. దాని గురించి మామూలుగా గురువారము మామూలుగా పెడతా ఉన్నారు. అప్పుడు అంటే గురువారం సెలవు కాదు కదా, సెలవు కాకపోతే ఇక్కడ వచ్చి సేవ చేసే వాళ్ళకి లీవ్ పెట్టుకొని అయితే చేయలేరు కదా, అందుకని. ప్లస్ అది కూడా కాకుండా కొంచెం ఊరికి దూరంగా ఉంటుంది కాబట్టి భక్తులు గురువారం కొద్దిమంది వస్తారు. అదే ఆదివారం అయితే ప్రతి ఒక్కరికి సెలవు ఉంటుంది. ప్లస్ మనకు యాదాద్రి సువర్ణగిరి నుంచి వచ్చే భక్తులు కూడా మనకు ఖచ్చితంగా ఇట్లా విజిట్ అవుతున్నారు. అందుకని కొంచెం ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మీరు చూసారు కదా, ఈరోజు గురువారం ఇక్కడ పబ్లిక్ ఎవరు లేరు. ఇప్పుడు అన్నదానం మనం పెట్టుకుంటే సాధ్యమవుతుంది. అదే ఆదివారం అయితే ఈ టయానికి దగ్గరగా మనకు ఒక 200-300 మెంబర్స్ వస్తారు. అప్పుడు మనం ఆ అన్నదానాన్ని అప్పుడు పెట్టుకుందామని మా ఇన్ఛార్జి వాళ్ళు, అంటే అప్పుడు సెలవు ఉంటుంది అందరికీ, వచ్చి సేవ చేయడానికి కూడా ఒక ఆస్కారం ఉంటుంది. అందుకని వాళ్ళు సేవ చేసేవాళ్ళు కూడా ఆదివారం అయితే వాళ్ళకి సెలవు ఉంటుంది కాబట్టి వచ్చి ఆశ్రమంలో సేవ చేసుకొని సాయంకాలానికి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా బాబావారి పూజలు జరుగుతుంటాయి. ఎవరు వచ్చినా ఒకే గౌరవం ఉంటుంది. ఏ కులం వచ్చినా ఏ మతం వారు వచ్చినా కానీ సమానంగా ఆదరించబడతారు. ప్రతి ఒక్కరికి జరిగే ఫలితం ప్రతి ఒక్కరికి ఇచ్చేది బాబా ఇస్తూనే ఉంటుంది. అందుకని ఆశ్రమాన్ని దర్శిస్తే మనకు చాలా మంచిది అన్నమాట. మీకు మీ లైఫ్లో జరిగిన ఏమైనా అనుభూతి ఉంటే ఇక్కడికి మీరు ఇంతకాలం సేవ చేస్తారు కదా, సేవ చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి? నేను ఇక్కడ 4 హారతులు ఇవ్వడానికి నాకు ఒక శాలరీ ఇచ్చి నన్ను పెట్టుకున్నారు. నేను శాలరీతోనే సేవ చేస్తున్నాను. మామూలుగా గుట్టుగా అయితే ఏం సేవ చేయడం లేదు. ప్రతిరోజు 4 హారతులు నేను ఇస్తాను. 4 హారతులు ఇస్తున్న దానివల్ల అంతా మంచిగా ఉంటుంది. రోజుకొక హారతికి మనం ఇక్కడ అటెండ్ అయినామంటే చాలా మంచిగా ఉంటుంది. నమస్కారం సార్. నమస్తే. ఎక్కడి నుంచి సార్ మీరు? మాది బోడుపల్లి అండి. బోడుపల్లి నుంచి ఇక్కడికి వచ్చిరా సార్? బోడుపల్లి నుంచి సాయిబాబా గుడికి దర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది. ఇది రావటం 4th టైము. సో సాయిబాబా మందిరం అంటేనే మనశ్శాంతికి మరో పేరు సాయిబాబా మందిరం. ఇక్కడికి వస్తే కొద్దిగా ప్రశాంతత ఎక్కువ, మంచి మనశ్శాంతి పొందొచ్చు. అందులో ఈరోజు మాది మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ సార్. థ్యాంక్ యూ. ఎన్నో యానివర్సరీ సార్? 26 అండి మాది. 26 యానివర్సరీ. లాస్ట్ టైం బర్త్డేకి వచ్చాము, మా మిస్సెస్ బర్త్డేకి వచ్చాము. అంతకుముందు మా కొడుకుల బర్త్డే. నా కొడుకు పేరు కూడా సాయి కిరణ్, ప్రస్తుతం యూఎస్లో ఉన్నాడు. సో దాదాపుగా సాయి బాబాని కొలవబట్టి మాకు మ్యారేజ్ కంటే బిఫోర్ మ్యారేజ్ నుంచి మాకు 2వ సంతానం సాయి, మా అబ్బాయి సాయి కిరణ్. సో షిరిడి కూడా పోయి జరిగింది. 2 years 1 year 2 years కంపల్సరీ షిరిడి వెళ్తాము. సో ఈసారి మేము ప్లాన్ చేయలేకపోయాము, ఇక్కడికి వచ్చాము, సాయిబాబా దగ్గరికి వచ్చాము. అంటే షిరిడి లాగానే ఇక్కడ ఇట్లా ఏమన్నా అనిపిస్తుంది సార్? షిరిడికి పోయిన అనుభూతి ఇక్కడికి వస్తే ప్రశాంతతగా అనిపిస్తుంది. మనము షిరిడికి పోయినా ఎంత ఉంటుందో ఇక్కడికి వచ్చినా కూడా ఈ మందిరంలో ప్రశాంతత, మనశ్శాంతి అనేది కన్ఫామ్గా ఇక్కడ. అంటే ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే మనకు ఒక ఇంపార్టెన్స్ ఉంది సార్. ఇక్కడ ఎక్కడ లేని విధంగా 105 అడుగుల విగ్రహాన్ని ఇక్కడైతే ప్రతిష్ఠించడం జరిగింది. దాని గురించి ఏమైనా చెప్పండి. చాలా సాయిబాబా చూసిన అనుభూతి, ఇక్కడ చుట్టుపక్కల నుంచి ఎక్కడి నుంచో చూసినా కూడా నిలువెత్తు ఇద్దరం విగ్రహం కనబడటంలో సాయిబాబాని సాక్షాత్ దగ్గరికి వెళ్ళి చూసినట్టే ఉంటుంది సాయిబాబాని. సో సాయిబాబా నిద్రిస్తున్నది చూసినా కూడా యాజ్ టీ సాయిబాబా ఏ విధంగా ఉంటాడో పడుకున్న విధంగా ఆ ఫీలింగ్ అనేది వస్తుంది అక్కడ చూస్తుంటే. 5 minutes ఎంతసేపు నిలబడి చూసినా కూడా ఆ తృప్తి అనేది పోతుంది, బాగుంటుంది. సో భక్తులకు కూడా మనవి ఎక్కడో షిరిడి పోయే బదులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నా కూడా షిరిడి భాగ్యం. పోలేకున్నా పోయిన వాళ్ళు ఉన్నా ఎవరున్నా సరే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే భాగ్యం అనేది తప్పకుండా అందరికీ వరం సిద్ధించగా వర్తిస్తుంది. కాబట్టి జై సాయిరామ్. నమస్తే. నమస్కారం. ఎక్కడి నుంచి అన్న మీరు? బోరంపేట. అంటే ఇప్పుడు ఓన్లీ ఇక్కడికి దర్శించడానికే వచ్చిరా లేకపోతే వేరే వర్క్? దర్శనం కోసం వచ్చాం. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటన్న? అసలు ఎందుకు రావాలని? గురువారం వచ్చాము. లాస్ట్ వీక్ వద్దాం అనుకున్నాము, కుదరలేదు. ఈ వీక్ వచ్చాము.
అంటే ఏమన్నా మొక్కురా లేకపోతే నార్మల్గా చూడడం? నార్మల్గా చూడడానికి వచ్చాము. ఇక్కడ ఈ 105 అడుగుల సాయిబాబా విగ్రహం వెలిసిందని మీకు ఏ విధంగా తెలిసింది? మేము ఫ్రెండ్స్ చెప్తే వచ్చాం, మేము చూద్దామని వచ్చాము. అంటే ప్రతి సాయిబాబా దగ్గరికి వెళ్తుంటారా లేకపోతే రెగ్యులర్ గుడికి వెళ్తాము, చూద్దామని వచ్చాము ఇక్కడికి. మీకు ఏ విధంగా అనుభూతి అనిపిస్తుందన్నా? ఒక సాయిబాబా దగ్గరికి వెళ్తుంటారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీ లైఫ్లో ఏమైనా అనిపిస్తే దాని గురించి. అంటే ఇంత హైట్లో ఎప్పుడు చూడలేను నేను సాయిబాబాని. సో మొదటిసారి ఫ్రెండ్స్ చెప్పారు, చూద్దామని వచ్చాము ఇక్కడికి. ఓం శ్రీ సాయిరామ్. ఎక్కడి నుంచి వచ్చిరండి? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మీకు ఇక్కడ ఈ సాయిబాబా వెలిసిందని చెప్పేసి 105 అడుగులు వెలిసిందని చెప్పేసి మీకు ఏ విధంగా తెలుసు? మాకు వేరే మా దగ్గర స్థానికులు చెప్పారు, ఇక్కడ బాగా మొక్కిన కోరికలన్నీ నెరవేరుతున్నాయని చెప్తే మేము సాయిబాబా భక్తులం అండి. మేము మా కొడుకు పుట్టినప్పటి నుంచి సాయిబాబాని నమ్ముకుని ఉంటాము. మేము ఇప్పుడు సిటీకి వెళ్తుంటే ఇక్కడ దగ్గర 105 ఫీట్ల సాయిబాబా టెంపుల్ ఉన్నది అని చెప్పేసి వస్తే మేము ఇక్కడ వచ్చాము. మేము మొక్కిన కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు మొక్కిన కోరికలన్నీ నెరవేరుతున్నాయి కదా, ఏమన్నా మంచి జరిగితే దాని గురించి చెప్పరా ఒకసారి? 10th క్లాస్లో మా కొడుకు మంచి హైయెస్ట్ మార్కులతోటి రావాలని సాయిబాబాకు మొక్కాము. అదేవిధంగా మంచి మార్కులతోటి పాస్ అయింది కాబట్టి మళ్ళీ ఈ దర్శనానికని మేము వచ్చాము. ఎట్లా అనిపిస్తుందండి ఇక్కడ వాతావరణం? చాలా ఇక్కడ వస్తే ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ మనం మొక్కిన కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి అందుకే మేము సాయిబాబాని కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకుంటాం. ఈరోజు బేస్తవారం అని చెప్పేసి ప్రత్యేకంగా ఆయన పూజ అని రోజు అని వచ్చాము. అంటే రెగ్యులర్గా వెళ్తుంటారా వేరే టెంపుల్స్ కానీ? ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి సాయిబాబాని మీరు ఇట్లా? 2008 నుంచి నేను సాయిబాబాని నమ్ముకుని ఉన్నాను. నేను ఏది కోరుకుంటే అది కంపల్సరీ అవుతుంది కాబట్టి అందుకే మేము ఇంత దూరం అని వస్తున్నాము. ఇక్కడ మొక్కిన కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి ఇదికి వస్తున్నాము. మేము ఇక్కడ సాయిబాబాని నమ్ముకున్నప్పుడు నాకు కొడుకు పుడితే కంపల్సరీ నేను సాయిబాబా షిరిడీకి వస్తాను మొక్కున్నాను. మా ఓన్ డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా 9999 4 9s తోటి పుట్టాడు కాబట్టి ఇంకా సాయిబాబా మీద చాలా నమ్మకం వచ్చింది మాకు. ఇక ఆయన నమ్ముకొని మేము ఉన్నాము. మళ్ళీ మా ఫ్యామిలీలో చాలామంది ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకున్నాము. అదేవిధంగా అన్ని పనులు అయినాయి కాబట్టి ఇదికి వస్తున్నాము. మేము ఫస్ట్ టైం పంజాగుట్ట సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. మా మ్యారేజ్ అయిన కొత్తలో అక్కడికి వెళ్ళాక మాకు మా బాబు పుట్టడం జరిగింది. అప్పటి నుంచి మేము సాయిబాబా దేవుడిని నమ్మడం జరుగుతుంది. ఈ వాతావరణం నీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు 10th అయిపోయిందా నీకు? 10th అయిపోయిందా? ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా ఆనందంగా ఉంది. మా డాడీ ఎప్పుడు బాబాని నమ్ముతాడు, అందుకే నేను కూడా బాబాని నమ్ముతా ఎక్కువగా. మా డాడీ బేస్తవారం ఉన్నాడు, సాయి గుడికి వెళ్తాడు. మాకు అన్నీ మంచి జరుగుతున్నాయి. నా రిజల్ట్ కూడా మంచిగా వచ్చింది. అందుకు మేము సాయిబాబాని నమ్ముతున్నాము, ఎప్పటికీ నమ్ముతూనే ఉంటాం. ఇది కొండమడుగు సాయిబాబా టెంపుల్ విశిష్టత. ఇక్కడ చాలా రకాలైన విశిష్టతలు ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ మెయిన్ ఏంటంటే 105 అడుగుల విగ్రహం అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. దీని గురించి, ఈ టెంపుల్ గురించి అని మరిన్ని చాలా విశేషాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఇలాంటి మరిన్ని విశేషాలు, మరిన్ని అప్డేట్ కోసం అని చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాహుల్.